మీరు విశాఖ డైరీ డైరెక్టరా లేదంటే చోడవరం నియోజకవర్గ షాడో ఎమ్మెల్యేనా? అంటే అది ఆ మాట అంటే కొమ్మలపూడి నుంచి వడ్డది వెళ్ళాలని చాలా భయానక పరిస్థితి. వడ్డది సమీపంలో కూడా బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. దానికోసం ఏమైనా ఫైట్ చేయిస్తున్నారు? జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొచ్చారు మీ హయాంలోనే. అసలు దానివల్ల ప్రజలు కానీ ఇక్కడ స్థానిక రైతులు కానీ ఏంటి ఉపయోగం? కేవీ కొమ్మలపూడిలో రాబోతుంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అది నిజంగా ఫ్యాక్ట్ అండి? అది రాబోతుందా? సత్యనారాయణ సంబంధించి ఎక్కువ ఆక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ల్యాండ్ కబ్జాలో ఆరితేరారు, ఒక అనుచరగణం పెట్టుకొని. మీపై జరిగిన అత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. 3 సార్లు అత్యాయత్నం జరిగిన కూడా 3 సార్లు మీరు చాలా సేఫ్గా బయటపడ్డారు. దాని వెనుకున్న వాస్తవాలు ఏంటి? 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్గా చాలా యశో ప్రయత్నాలు చేశారు. ఏఎస్ఎన్ఎస్ రాజు అనే వ్యక్తి ఆయన బ్రతికండగా టీడీపీలో ఉంటారు అప్పటి వరకు. ఎస్ ఆన్ రికార్డ్ అవుతుంది. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం. చూడండి మరి కెమెరా మంచి. ఓ ఖచ్చితంగా. ఇప్పుడు 29 ఎన్నికల్లో జగన్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే వెళ్ళరా? ఇప్పుడు చోడవరం నియోజకవర్గంలో 2 వర్గాలు అయిపోయాయి టీడీపీ. ఒకటి రాజు వర్గం, 2 తాతిబాబు వర్గం. మీరు తాతిబాబు గారితో ఎలా ఉంటారు? మాట్లాడుతాం. తాతిబాబు నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి, అదేవిధంగా గ్రామ స్థాయికి వచ్చేసరికి జనసేనని అడుగడుగున తొక్కేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, ఆయన పెద్ద ముఖ్యమంత్రి, వాళ్ళ చెల్లెలకి ఆయనకి కూడా. ఎమ్మెల్యే గారికి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఆ ఎమ్మెల్యే గారికి 4 మండలాల్లో 107 పంచాయతీలు 100 పంచాయతీలు గెలిచిస్తారు. 4 జడ్పీటీసీలు 4 ఎంపీలు. సార్ మీరు అన్నారు చిన్న స్థాయి నుంచి మొదలయ్యానన్నారు. ఒక చిన్న పూరిల నుంచి వచ్చిన ఈరోజు మీరు బహుళంతస్తుల భవనాల్లో ఉంటున్నారు. ఇక్కడ విశాఖలో కూడా మీకు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు. మరి ఇంత ఇచ్చిన ఈ గ్రామానికి మీరు ఏం చేశారు? ఈ గ్రామంలో పడుకోవడానికి కూడా ఒక పెంకిటిల్లు ఉండేది కాదు. రహదారుల విషయంలో స్టేట్లో ఫస్ట్ వచ్చింది మా ఊరు. చూపించగలరు అసలు మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారనేది లైవ్లో మనం వెళ్దాం. మీరు వస్తే మీకే చూపిస్తాను. మన ఛాలెంజ్ అయితే సత్యనారాయణ గారు యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఆయన ఏం అభివృద్ధి చేశారు? నిజంగా అభివృద్ధి చేశారా లేదా డప్పు కొట్టుకుంటున్నారు? ఇది మనం లైవ్లో చూపిస్తాం.